ప్రియమైన వారలారా, ఉదయకాలం ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, పవిత్రుడు అయిన ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల ధ్యాన సమయం మా కొరకు మీరు ఆశీర్వదించి దీవించి మమ్మల్ని బలపరచనిచ్చిన భాగాలు మా ఆత్మకు క్షేమం తండ్రి, మాకు వెలిగింపు, నూతనమైన బలము, నూతనమైనటువంటి కృప, నూతనమైన శక్తి, నూతనమైన పునరుద్ధాన బలం మేము అనుభవించటకు కృప దయచేయమని, ఈ సమయం వ్యూ చేసే మీ బిడ్డలందరి కొరకు దీవించి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ప్రాతకాలము చదువుకున్న రీతిగా 91వ కీర్తన చదువుకుందాం. సామ్ 91. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నేను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదువు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనికి కనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం నేను మీతో షేర్ చేసుకోవాలని ప్రేరేపింపబడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. విశ్వాసి ఏడ్చేటప్పుడు దేవుడు ఫీల్ అవుతాడా? నీవు ఏడ్చినప్పుడు యేసు ప్రభు నీతో కూడా కలిసి ఏడుస్తాడా? ఆలోచన చేయండి. బైబిల్ ఎప్పుడైనా మనము ఏ బ్యాక్గ్రౌండ్లో, ఏ సందర్భంలో, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, దాని భావం ఏంటి అన్నీ చెప్పుకున్న తర్వాతే వ్యక్తిగతమైనటువంటి అన్వయంలోనికి రావాలి. అలా కాకుండా చాలా సింపుల్గా మనకు నచ్చిందని చెప్పేసేసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుని కొన్ని మనం అప్లై చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేకుంటే మన వాదం, మన ఆలోచన కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడు కానీ దేవుని వాక్య భాగం మనం పరిశీలనగా చూచినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. సరైనటువంటి దృష్టి కోణంలో ఒక అంశాన్ని మనము చూడటం నేర్చుకోవాలి. దేవుడు బైబిల్లో దుఃఖపడినటువంటి సమయాలు ఉన్నాయా? ఎప్పుడు? తండ్రిగా దుఃఖపడిన సమయాలు ఉన్నాయి, కుమారుడిగా దుఃఖపడిన సమయాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు దుఃఖించే సమయాలు ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రభు దుఃఖించినటువంటి సమయాలు లేఖనాల్లో రికార్డు చేయబడినవి. అలాగే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత సందర్భాలు కొన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అన్నీ కాకున్నా కొన్ని. మీరు అనుకోవచ్చు, ఎందుకండి అంత అవసరమా? ఎస్, మనము దేవుని గురించి సరైన రీతిగా తెలుసుకోవాలి. దేవుని గురించినటువంటి మన అవగాహనలో విశ్వాసి ఎదగటం చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. అలాగే మనల్ని రక్షించినటువంటి ప్రభు ఆయన భూలోకంలో శరీరధారిగా ఉన్నాడు గనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి,
మనం చేసేటటువంటి పనులకు ఆయన రెస్పాన్స్ ఎలాగుంటుంది, మనల్ని చూచేటటువంటి ప్రభు అన్నిసార్లు మనతో వస్తాడా, అన్నిసార్లు మనల్ని నడిపిస్తాడా, కొన్ని మార్లు ప్రభు మనల్ని విడిచిపెట్టవలసి వస్తుందా? అలాగే పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల అన్నిసార్లు మనం కలిగి ఉంటామా? ఆత్మలో కలిగేటటువంటి హెచ్చు తగ్గులు ఎలాగుంటాయి అనే అంశాలు చాలా సుదీర్ఘమైనటువంటి అంశాలు. అంతేకాదు చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, విశ్వాసులందరూ ఒకటే కదండి, విశ్వాసులందరూ సమానమే కదండి. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు విశ్వాసులందరూ దేవుని బిడ్డలే, వారు నిజమైన విశ్వాసి అయ్యుంటే, అంటే విశ్వాసుల్లో కూడా నిజమైన విశ్వాసులు కాని వారు ఉంటారా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కొందరికి వారి తలలో మేధస్సులో మాత్రమే ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, కానీ జీవిత విధానంలో మార్పు రాదు. కొందరికి వారు నమ్మేటటువంటి విషయాలు కొన్ని వారి ఆలోచన విధానంలో మార్పు వస్తాయి, కానీ అది జీవితంలో రిఫ్లెక్ట్ కాదు, వారి జీవితాన్ని ప్రభావితం చేయదు. అటువంటి వారిని విశ్వాసులని మనం చెప్పగలమా? అంతేకాదు వయస్సును బట్టి, అనుభవాన్ని బట్టి, వారి యొక్క సమర్పణను బట్టి, వారి యొక్క విధేయతను బట్టి విశ్వాసులు భిన్నమైన రీతిగా ఉంటారు. ఎలిమెంటరీ స్కూల్ ఉన్నది, అప్పుడే బిడ్డను క్రొత్తగా ఎల్కేజీలోను యూకేజీలోను చేర్చారు. ఒకరు 5వ తరగతి చదివేవాళ్ళు చాలా పుస్తకాలు దొంతర మోసుకొని పోతున్నారు. అప్పుడే ఎల్కేజీ యూకేజీలో చేర్చినటువంటి ఆ తల్లి లేక తండ్రి 5వ తరగతి చదివే అబ్బాయిని చూసి, నువ్వే కాదు నా కొడుకు ఎంత చదువుతున్నాడు చూడంటే ఎలాగుంటుంది? ఈ అబ్బాయి ఇంకా ఏబిసిడీలు నేర్చుకోలేదు, ఇంకా భాష నేర్చుకోలేదు, ఆలు నేర్చుకోలేదు, పుస్తకాలు చదవటం నేర్చుకోలేదు. 5వ తరగతి చదివేటటువంటి ఆ స్టూడెంట్ తాను పుస్తకాలే చదవగలుగుతూ ఉన్నాడు. తాను చక్కగా ఆ స్కూల్లో ఎలాగో మసులుకోవాలో నేర్చుకున్నాడు, ఎన్నో సబ్జెక్ట్స్ నేర్చుకున్నాడు. ఇతడు భాషలో ప్రాథమిక అక్షరాలు నేర్చుకునేటటువంటి స్టూడెంట్కును డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకునేటటువంటి 5వ తరగతి స్టూడెంట్కి వ్యత్యాసం ఉండదా? హై స్కూల్లో 6th నుండి 10th వరకు 6th చేరినటువంటి వ్యక్తి 10th చేరిన వ్యక్తిని చూసి అంటాడు, నువ్వు స్టూడెంటు నేనే స్టూడెంటు. కరెక్టే, కానీ వారు నీకంటే 4 సంవత్సరాలు లేక 5 సంవత్సరాలు వారు నీకంటే కఠోరమైనటువంటి విద్యా పరిశ్రమ కలిగి ఉన్నారు. దే ఆర్ లెర్నింగ్ నాలెడ్జ్. వ్యత్యాసం లేదా? కాలేజీకి వెళ్ళినటువంటి క్రొత్తగా చేరినటువంటి స్టూడెంట్ అంటూ ఉన్నాడు పీజీ చేసేటటువంటి వారితో, నేను కూడా కాలేజీలో చేరేనులే. కాలేజీలో చేరేవు కరెక్టే, నీకంటే ముందు చేరినటువంటి వారు కాలేజీలో చేరి డిగ్రీ చేసి ఆ తర్వాత మళ్ళా పీజీ చేసి వాళ్ళు ఎంత మరి నేర్చుకున్నారు అనేది వారికి నీకు వ్యత్యాసం లేదా? ఎల్కేజీలోను యూకేజీలోను చేర్చినటువంటి బిడ్డను చేర్చినటువంటి తల్లిదండ్రులు వచ్చి, మా పిల్లోడు కూడా చదువుకున్న వాళ్ళతోనే సమానం కదా, ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళతో సమానం కదా, నేర్చుకుంటున్నాడు. అంత మట్టుకి తేడా చాలా ఉంది. వాళ్ళ స్థాయికి వస్తాడా చెప్పలేం, మటుకు చదువుతాడా తెలియదు మనకు. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ మధ్యలోనే ఆగిపోయేటటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో సుదీర్ఘమైనటువంటి కాలం విద్యార్థిగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కొనసాగేటటువంటి వారు ఉంటారు. కొంతమంది ఏమో కొన్ని నేర్చుకుని కొంత మటుకు ఇక అక్కడితో వారి మైండ్ క్లోజ్ చేసుకుంటారు. ఇక ఎవరు చెప్పినా వారి మైండ్కి ఎక్కదు, వారు నేర్చుకోరు. దే రిఫ్యూజ్ టు లెర్న్. దేవుని ప్రత్యక్షత అందుకోలేరు, దేవుని ప్రత్యక్షతకు విధేయత చూపించలేరు. వీరందరినీ కలిపి అందరూ ఒకటేనండి, అందరూ స్టూడెంట్సే అండి, అందరూ నేర్చుకుంటూ ఉన్నారండి, వాస్తవమే, కానీ చాలా తేడా ఉంది. మనకు ఎవిడెంట్గా అర్థమవుతుంది. విశ్వాసులందరూ దేవుని బిడ్డలే, కానీ మనం చూస్తే ఒక కుటుంబంలో ఒక తల్లి బిడ్డల్లోనే
ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వారు చదివేటటువంటి చదువుని బట్టి, వారు ఎన్నుకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, వారు ఎంత చక్కగా చదువుకుంటారు అనేటటువంటి దాన్ని బట్టి, వారు ఎన్నుకునేటటువంటి ప్రొఫెషన్ని బట్టి, ఆ ప్రొఫెషన్లో వారు ఎదిగేటటువంటి విధానాన్ని బట్టి ఎంతో తేడా, ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కొరింథీ పత్రిక మొదటి పత్రికలో పౌలు భక్తుడు 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ మాట కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేశాడు. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దాసుడుగా, స్వతంత్రుడుగా అనేటటువంటి 2 స్థితులను గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి ఆ పై వచనాల్లో. అలాగే స్త్రీలకు కూడాను వారు రక్షింపబడే నాటికి వారి భర్త రక్షింపబడకపోయి ఉండొచ్చు, లేక రక్షింపబడి ఉండొచ్చు. ఇటువంటి వ్యత్యాసాలను గురించి కూడా ఆయన డిస్కస్ చేశాడు. 17వ వచనంలో అంటాడు, ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను అని పౌలు భక్తుడు చెప్పాడు. కనుక విశ్వాసులు ఏ స్థితిలో పిలువబడ్డారో 2, ప్రతి విశ్వాసి నేను ఏడ్చినప్పుడల్లా యేసు ప్రభు కూడా ఏడుస్తాడండి అని భ్రమపడకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అపార్థం చేసుకోవద్దు. నువ్వు ప్లేట్ ముందు కూర్చుని నా ప్లేట్లో చికెన్ లేదే, మటన్ లేదే అని నీ కళ్ళ నీళ్ళు వస్తాయి, నువ్వు ఏడుస్తున్నావని యేసు ప్రభు ఏడుస్తాడా? దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని స్తుతించి తినకుండా నువ్వు ఒకప్పుడు బాగా తిన్నావు, ఎంత కావాలంటే అంత తిన్నావు, తినవలసిన దానికంటే ఎక్కువ తిన్నావు, బరువు ఎక్కువైపోయేటట్టు తిన్నావు, నీ కొలెస్ట్రాల్ పెరిగేటట్టు తిన్నావు, నీ నాలుక వెరైటీ కోరుకుంది తిన్నావు. ఇప్పుడు తింటే నీకు హార్ట్ ప్రాబ్లం వస్తుందని డాక్టర్ చెప్పాడు. ఇప్పుడు తినకూడదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కొలెస్ట్రాల్ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది, ఆ లిమిటేషన్ వచ్చింది, ఈ లిమిటేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నీ ప్లేట్ చూస్తే నీకు ఏడుపు వస్తుంది. నీతో పాటు యేసు ప్రభు ఏడుస్తాడని నువ్వు అనుకుంటే నీకంటే తెలివి తక్కువ వాళ్ళు మరి ఇంకెవ్వరూ ఉండరు. కొంతమందికి జెనెటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వేరు. కొంతమంది తిని తెచ్చుకుంటారు. సంవత్సరాలు పొడవున తినవలసిన దానికంటే ఎక్కువ తిని 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 తిని. ఒక లెక్చరర్ గారు చెప్పేవాడు, ఆయన ఏసీ కాలేజీలో పాలిటిక్స్ లెక్చరర్ జార్జ్ వార్న్ గారని, ఒరే కొంచెం కొంచెం బికమ్స్ కొంచెము అనేవాడు. కొంచెం 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 కలుపుకుంటే చివరికి ఎంత అవుతుందంటే చాలా పెద్ద క్వాంటిటీ. కొంచెం అంటే మనకు తెలుసు చాలా అది ఎక్కువ కొలత. కొంచెము కొంచెం బికమ్స్ కొంచెం అని ఆయన ఒక జోక్ చెప్పేవాడు. తిని 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 2 నెలలకు 3 నెలలకు 1 కేజీ పెంచుకుంటా పోయి మనుషులు ఇప్పుడు ఇక తిన్నావో నువ్వు అయిపోతావు అని డాక్టర్ చెప్పిన తర్వాత ప్లేట్ ముందు కూర్చుని ఏడ్చుకుంటా, నేను ఏడుస్తుంటే యేసు ప్రభు కూడా ఏడుస్తున్నాడు అని చెప్తే నిన్ను చూసి విశ్వాసి నవ్వుతారు. యేసు ప్రభు కూడా పిచ్చివాడు పాపం ఏదో అనుకుంటున్నాడో అని అంటాడు. జాగ్రత్త సుమా, నువ్వు ఏడ్చినప్పుడల్లా యేసు ప్రభు ఏడుస్తాడా? ఇక యేసు ప్రభుకి ఏం పనిలే. అలాగని యేసు ప్రభు ఆయనకు సెంటిమెంట్ లేదా? నా మీద ప్రేమ లేదా? ఉంటుంది, నీ మీద ప్రేమ ఉంటుంది. కానీ నీవు అవివేక కార్యాలు చేసి చెప్పినా వినకుండా సమస్యలు తెచ్చుకున్నప్పుడు నీవు ఏడుస్తూ ఉంటే ప్రభు ఫీల్ అవుతాడు. ఏం ఫీల్ అవుతాడంటే ఏడవడు ఆయన. నేను ఈ కుమారుడికి ఎన్నో మార్లు చెప్పాను రానున్నటువంటి అపాయాన్ని గురించి, నా మాట లెక్క చేయలేదు, అయితే కృప చూపిస్తాను అనుకుంటాడు. నీవు కొంత నష్టం పొందుతావు తెలుసునా? నష్టం తప్పదు. అయితే ఆ నష్టంలో నువ్వు పూర్తిగా నశించిపోవు, కానీ దేవుడు కృప చూపిస్తాడు. అంతేగాని నేను ఏడిస్తే యేసు ప్రభు నాతో ఏడుస్తాడు,
పెళ్లి కాని వాళ్ళు నాకు పెళ్లి కాలేదే అని ఏడుస్తా ఉన్నారు. యేసుప్రభు ఏడుస్తాడు అనుకుంటున్నావా నీతో? ఎందుకు ఏడుస్తాడు యేసుప్రభు? ఇంకా బాగా ఏడు. నీ తల్లిదండ్రుల జ్ఞానోదయం కలిగే వరకు ఏడు. నీ కుటుంబంలో పెద్దవారి జ్ఞానోదయం కలిగే వరకు ఏడు. దేవుడే ఒక మంచి ఏర్పాటు తీసుకొచ్చేటట్లుగా ఏడు నువ్వు దేవుని సన్నిధిలో. కొందరికి పిల్లలు ఉండరు, ఎన్నో కారణాలు ఉంటాయి. పిల్లలు లేరని నువ్వు ఏడుస్తూ ఉంటే యేసుప్రభు నీతో ఏడుస్తాడా? మనకు హన్నా తెలుసు బైబిల్ గ్రంథంలో. హన్నా షిలోహులో మందిరంకి వెళ్ళినప్పుడల్లా ఆమె ఏడుస్తూ వచ్చింది. పెనిన్నా విసిగించింది కనుక ఆమె ఏడుస్తూ ఉన్న ఏటేటా బలి అర్పించడానికి వెళ్ళే సమయంలో దేవుడు వెయిట్ చేశాడు. చివరకు నా కుమారుడు పుడితే నీకు ఇస్తాను అని ఒక కమిట్మెంట్ దేవునితో చేసుకున్న తర్వాత దేవుడు ఆమె కుమారుని ఇచ్చాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తాడు, కానీ దేవుని చిత్తం యొక్క కేంద్రం దగ్గరకు నువ్వు వచ్చే వరకు దేవుడు చూస్తూ ఉంటాడు. ఏడవుడు సుమ, దేవుడు చూస్తూ ఉంటాడు. నీవెందుకు ఏడుస్తావంటే నీ స్వార్థం కొరకు ఏడుస్తావు, నీ సొంత ఉద్దేశాలు నెరవేరనందుకు ఏడుస్తావు, నీ ఇచ్ఛలు తీరనందుకు నువ్వు ఏడుస్తావు. కొన్ని మార్లు నీ శరీరం కోరుకున్నది, అది ఆత్మానుసారమైంది కాదు, అది నెరవేరనందుకు ఏడుస్తావు. అప్పుడు యేసుప్రభు ఏడుస్తాడా? నో, నెవర్. యేసుప్రభు ఏడవడు సుమా, జ్ఞాపకం పెట్టుకో. కొరింథీ పత్రిక 2వ పత్రికలో పౌలు భక్తుడు ఒక దుఃఖాన్ని గురించి చెప్పాడు. 7వ అధ్యాయం 2వ కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది, లోక సంబంధమైన దుఃఖం ఉన్నది. కొంతమంది కొడుకో కూతురో చచ్చిపోయారు, అయ్యో నా కుమారుడు నా కుమార్తె అని ఏడ్చి 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 నిరీక్షణ లేని వాళ్ళు కృషించిపోయి మంచం పెట్టి చచ్చిపోతారు. అదే నిరీక్షణ కలిగినటువంటి వారు బిడ్డలు ఒకవేళ చనిపోయినా కూడాను వారు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ప్రభువుకి అప్పగించుకుంటారు, ప్రభు వారిని బలపరుస్తాడు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉన్నది, దైవ చిత్తానుసారం కానటువంటి దుఃఖం ఉన్నది. కాబట్టి మనం మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం, విశ్వాసులు అనగానే విశ్వాసులందరూ ఎక్కువలే కదండి. అవునవును, ఎల్కేజీ వాళ్ళును పీజీ చేసేవాళ్ళు అందరూ ఎక్కువలే కదా. అనేక సంవత్సరములు విశ్వాస జీవితంలో నిలిచి అనేక ఆటుపోట్లు తట్టుకొని విశ్వాస పరీక్షల్లో నిలబడిన వాడును నిన్నగాక మొన్న కడుపు నొప్పో కాలు నొప్పో కంటి నొప్పో ఏదో పోవాలని యేసు ప్రభు మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు నేను కూడా విశ్వాసిని అంటాడు. ఇంకా లోతైన కార్యం హృదయంలో జరిగి ఉండదు. మేము కూడా అందరం విశ్వాసులమే కదా. దేవునికే తెలియాలి, దేవుని ఆత్మకు తెలియాలి, వారి మనసాక్షికి తెలియాలి. మనం చాలా మార్లు విశ్వాసులు అనగానే అందరూ పర్ఫెక్ట్ అనుకునేటటువంటి పరిపూర్ణులు అనేటటువంటి తప్పు అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. విశ్వాసిలో ఉన్నటువంటి చెత్త దేవుడు డీల్ చేస్తూ వస్తాడు. ఎందుకు ప్రతి ఆదివారం ప్రభు బల దగ్గర పరీక్ష చేసుకునేది? రొట్టెలో పాత్రలో పాలు పొందేటప్పుడు ఎందుకు హెచ్చరిక? ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకు యోగ్యంగా పాలు పొందండి అని చెప్పాలి హెచ్చరిక? విశ్వాసి జీవితకాలం నేర్చుకుంటూనే ఉంటాడు. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలు, 1 కొరింథీ 12వ అధ్యాయం 29-30 వచనాలు. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా,
అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? చాలా మంది ఏమనుకుంటారంటే, మేము ఒక కప్పు కింద కూర్చున్నాం, ఒక చర్చిలో కూర్చున్నాం కాబట్టి మీరందరూ దేవుని బిడ్డలే కాదని చెప్పడు దేవుడు. దేవుడు తన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయడు. కానీ ఎవరికి దేవుడిచ్చినటువంటి కృపా వరములు వేరుగా ఉంటాయి. కనబడేటటువంటి వరాలు కొన్ని ఉంటాయి, కనబడనటువంటి వరాలు కొన్ని ఉంటాయి. మన శరీర అవయవాల్లో కూడా బయటకు కనిపించేటటువంటి కాళ్ళు, చేతులు, ముక్కు, కన్ను, చెవులు, నోరు ఇవన్నీ కనిపించే అవయవాలు. నీలో ఉన్నటువంటి గుండె, ఊపిరితిత్తులు, ఇంకా కాలేయము, ఇంకా ఇతరమైనటువంటి అంతరింద్రియాలు, లోపల భాగాలు ఉన్నాయే నీ సిస్టమ్స్, అవి కనబడవు. కనబడనంత మాత్రం చేత అవి లేవని కాదు సుమా. సో కొన్ని పరిచర్యలు కనబడేటటువంటి పరిచర్యలు ఉన్నాయి, కొన్ని కనబడనటువంటి పరిచర్యలు ఉన్నాయి. అన్ని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆత్మదేవుడు పంచి ఇచ్చినటువంటి వరముల పరిమాణము చొప్పున దేవుడు వాడుకుంటాడు. అయితే ప్రతివానికి దేవుడు ఏదో ఒక వరం వారి యొక్క విధేయతను బట్టి ఇస్తాడు. వాడనటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. ఎక్కువ తలాంతులు సంపాదించుకునేవారు, దేవుడిచ్చినటువంటి తలాంతులు వృద్ధి చేసేవారు కొందరు ఉంటారు. వారికి దేవుడు ఇంకా సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఎవరిని ఏ స్థితిలో పిలిచాడో ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరిని ఏ స్థితిలో. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు లూకాసు వార్త 15:20 వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. ఆ కొడుకు ఏడ్చి ఉంటాడు, ఈ తండ్రి కూడా ఏడ్చి ఉంటాడు. కానీ ఈయనవేమో ఆనంద బాష్పాలు, ఆ కుమారునివేమో పశ్చాత్తాప బాష్పాలు. అది కన్నీరే. ఇది కూడా కన్నుల వెంట నీరు వచ్చి ఉండొచ్చు, కానీ తేడా ఉన్నది. చచ్చిపోయిన కొడుకు దొరికాడని తండ్రి ఆనంద బాష్పాలు రాల్చి ఉంటాడు. ఆ కొడుకేమో ఇప్పుడున్నట్టు ఎయిడ్స్ లేదు, ఉంటే వేరుగా ఉండేది. వేసులతో తినేసినటువంటి కుమారుడు అంట ఈయన. అంత ఘనాపాటి ఆస్తి అంతటిని తినేసేసాడు. తండ్రి దగ్గర నుండి దూరదేశం వెళ్ళి జల్సాగా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఏడ్చాడు. అయితే తండ్రి ఏడ్పు వేరు, కుమారుని ఏడ్పు వేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము పొందక మునుపు 3 సంఘటనలు ఆయన దుఃఖపడినటువంటి సంఘటనలు నేను మీకు వాక్యంలో నుండి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడలు నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును సమీపిస్తూ ఉండగా ఆ మట్లాదివారం దేవాలయాన్ని చూచి ఏడ్చాడు. ఎందుకు? క్రీస్తు శకం 70లో ఆ దేవాలయము పడగొట్టబడింది. రాయి మధ్య బంగారం కరిగి రాళ్ల మధ్య ఉంటుందేమోనని రాళ్లను కూడా విడగొట్టారు రోమన్ సైనికులు. రోమన్ సైన్యాధికారి ఒకరి నాయకత్వంలో యెరూషలేము మీద గొప్ప దండయాత్ర జరిగింది. అది జరగక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు
ఆ పట్టణానికి ఏం జరగబోతుందో, ఈ జనాంగానికి ఏం జరగబోతుందో ఆయన చూచాడు గనుక ఏడ్చాడు. ప్రభు అన్నాడు 43వ వచనం, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. దేవుని బిడ్డలం అని చెప్పుకునేటటువంటి మనకు చాలా మార్లు కొందరికి ఒక ముసుగు ఉంటుంది. నిర్లక్ష్యం అనేటటువంటి ముసుగు, ఉదాసీనత, లేక వారు అప్పుడు చూసుకోవచ్చులే అనేటటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి మనుషుల్లో ఉంటూ ఉంటుంది. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని దర్శించినటువంటి కాలం మనం ఎరుగకపోతే, అపాయం వచ్చినటువంటి కాలంలో మనం ఏం చేయగలం? దేవుడిచ్చినటువంటి చక్కని కాలాన్ని నిద్రపోయి చదవకుండా ఒక స్టూడెంట్ పరీక్షలు దగ్గర పడిన తర్వాత, లేక హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా పుస్తకం దుమ్ము దులిపి చదువుతానని కూర్చుంటే ఎక్కుతుందండి? మంచి మార్క్స్ వస్తాయా? ఇప్పుడు సిస్టమ్స్ మార్చేసారులేండి. ఒకప్పుడైతే యాన్యువల్ ఎగ్జామ్సే ప్రాముఖ్యం. ఇప్పుడు ఆ సిస్టమ్స్ అన్ని మారిపోయినాయి. ఎప్పటికప్పుడు పరీక్షలు ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు సిస్టమ్స్ వేరు. మనము దేవుడు మనల్ని దర్శించిన కాలం విశ్వాసి తెలుసుకోవాలి. యేసు ప్రభు దుఃఖపడినటువంటి సమయాలు, ఆ సమయంలో యెరూషలేము వారు ప్రభువుతో దుఃఖపడలేదు. జ్ఞాపకం పెట్టుకుందాం. యోహాను సువార్తలో 11వ అధ్యాయం లాజరు సమాధిని గుర్చినటువంటి వృత్తాంతం, యేసు కన్నీళ్లు విడిచాను, జీసస్ వెప్ట్ అనేటటువంటి ఆ చిన్న మాట బైబిల్లోనే షార్టెస్ట్ వెర్స్ అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచాను, యేసు ప్రభు వారు ఏడ్చాడు. ఆ పైన 31వ వచనంలో మరియమ్మ బయలుదేరింది, మరియమ్మ మార్తమ్మ. 31వ వచనం, గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుతున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. 33, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలు మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాను. లాజరు సమాధి మనము చూడటానికి వెళితే చాలా క్రిందకి దిగాలి, చాలా నేరోగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమాధి దగ్గర కన్నీళ్లు విడిచాడు. వాళ్ళు ఏడ్చినందుకు ఈయన ఏడవల, వాళ్ళు ఏడ్చినందుకు కాదు. జ్ఞాపకం పెట్టుకున్నాను. అయితే వాళ్ళ ఫీలింగ్స్ ప్రభువుకు తెలియదా? తెలుసు. వాళ్ళ ఫీలింగ్స్ ప్రభువుకు తెలుసు. అయితే ప్రభు మనతో సహానుభవం లేనివాడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు లాజరును లేపబోతున్నాడు. ఆయన ఎందుకు ఏడవాలి చెప్పండి నాకు? నెక్స్ట్ 1 అవర్లో ఏం జరగబోతుందో మనకు తెలియదు, ప్రభువుకు తెలుసు. ఆయన ఎందుకు కన్నీళ్లు విడవాలి? ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మార్గం డొలరోజాలో, ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మార్గంలో వెళుతూ ఉండగా లూకాసు వార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. వాళ్ళు ఏడ్చారని యేసు ప్రభు ఏడవల వాళ్ళతో, నా కోసం ఏడవద్దని చెప్పాడు. ఎవరి కోసం ఏడవాలో కూడా చెప్పాడు. వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కొరకు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవి యేసు ప్రభు సిలువ వేయబడటానికి ముందు వ్రాయబడినటువంటి కొన్ని సంఘటనలు. పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు
ఏడ్చేటటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి వృత్తాంతాలు యోహాను సువార్త 20వ అధ్యాయం. మనము యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఉంచబడినటువంటి సమాధి దగ్గర మగ్దలేని మరియతో మాట్లాడినటువంటి మాటల్లో యోహాను సువార్త 20:15 యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగ్గా. ఈ భాగం మనకు తెలుసు. ఇక్కడ మగ్దలేని మరియ ఏడుస్తూ ఉంది. మగ్దలేని మరియ ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు ఏడ్చాడా? చెప్పండి. విశ్వాసి ఏడ్చినప్పుడల్లా యేసు ప్రభు ఏడుస్తాడు, ఇంకేం పనిలే ఆయనకి కదా. నీవు కొన్ని మార్లు నీవు గ్రహింపు లేక ఏడుస్తావు. కొన్ని మార్లు ప్రభు ఫీల్ అవుతాడు నీతో. కొన్ని మార్లు ఖచ్చితంగా ఆయన ఫీల్ కాడు, ఖచ్చితంగా ఆయన ఏడవడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడో చూడండి. 16వ వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. యేసు ప్రభు ఏడ్చాడా? ఇక్కడ లేనే లేదు. యేసు ప్రభు ఏడవల. సరే, లూకాసు వార్త 24వ అధ్యాయంలోనికి వద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 17వ వచనం. అమ్మాయికి నడుస్తూ ఉన్నటువంటి ఇద్దరు. 17వ వచనం, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు అబ్బా వీళ్ళకి నేనంటే ఎంత ప్రేమ అని వాళ్ళతో ఏడవల. ఏమన్నాడు? 25వ వచనం, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని వారిని కొంచెం కఠినంగానే హెచ్చరిక చేశాడు. ప్రేమతో కఠినంగానే హెచ్చరిక చేశాడు. ఏడ్చాడా ప్రభు ఇక్కడ? నువ్వు ఏడిస్తే ప్రభు ఏడవాలా? అంటే నువ్వు ట్రెండ్ సెట్టర్వా ఎట్లా? నువ్వు ఏడిస్తే ఇంకేం పనిలే ప్రభుకి. ప్రతి విశ్వాసి ఏడుస్తూ ఉంటే ప్రభు వచ్చి పక్కనే కూర్చుని ఏడుస్తాడా? కొంతమంది బోధకులు కూడాను దేవుని వాక్యాన్ని సరైన రీతిగా ఎక్స్పోజిషన్ ఇవ్వకుండా మనుషులను ఏదో ఆదరిద్దాం, మనుషులను ఏదో సంతోష పెడదామని వాక్యంలో ఉన్నటువంటిది సరైన రీతిగా చెప్పకుండా మనుషులకు భ్రమ కలిగించేటట్లు చెప్పకూడదు. వాక్యం ఉపదేశం చేసేటటువంటి వాళ్ళు చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ చదవకుండా ఏదో మనకు నచ్చిందే చెప్పడం అది బైబిల్ అని అనుకుంటే అది అంత క్రమం కాదు. దేవుని వాక్యం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. కానీ మనం చెప్పేది సరిపోతుందా దేవుని వాక్యంకి, దేవుని ఆత్మకు? మనం చెప్పేటటువంటి ఒక స్టేట్మెంట్ దేవుని వాక్యంలో ఇతర స్థలాల్లో వ్రాయబడినటువంటి సంఘటనలతో పోల్చినప్పుడు అది ఆ స్టేట్మెంట్ నిలవబడుతుందా? విశ్వాసి ఏడ్చినప్పుడల్లా యేసు ప్రభు ఏడుస్తాడా? ఖచ్చితంగా ఏడవడు. ఎందుకు ఏడుస్తాడు యేసు ప్రభు వారు? నువ్వు తెలివి తక్కువగా ఏదో చేసుకున్నావు, నువ్వు నష్టపోయావు, నువ్వు ఏడుస్తావు. కొన్నిసార్లు జాలి పడవచ్చు. కొన్ని మార్లు దేవుడు చెప్పినా వినకుండా నష్టం చేసుకుంటే దేవుడు మౌనంగా ఉంటాడు. అది ఆయన పద్ధతి. దేవుని మనస్సును సరైన రీతిగా వ్యక్తి అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒక కార్యాన్ని గురించి ఆయన రాత్రిళ్ళు ఏం చేసేవాడో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. దీన్ని మనం ఇప్పుడు వివరించుకోం, జ్ఞాపకం పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు మనం వివరించుకోం. ఆ క్రింద 11వ వచనం నుండి చదువుతాను నేను, జాగ్రత్తగా గమనించండి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను.
మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు అన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. సంఘానికి వ్రాస్తూ అందరూ అన్ని సంగతులు గ్రహించలేరు, చాలా క్లియర్గా చెప్పేసేసాడు పౌలు భక్తుడు. కనుక మన జీవితంలో వాక్యాధారం లేనటువంటి స్టేట్మెంట్స్ కొన్ని మనం ఫ్రేమ్ చేసుకుని, ఎవరో ఏదో బోధకుడు ఏదో కాంటెక్స్ట్లో చెప్పింది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుని ఒక వెయిటేజ్ ఇచ్చి ఒక భ్రమలో ఉండటం, అది మనకు నష్టం. అటువంటి విషయాలు ఇతరులకు చెప్తే తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి కానీ వారి ఆత్మకు సరైనటువంటి క్షేమం కలుగదు. గుర్తుంచుకోనండి. రెండవ రాకడ ఉన్నది. రెండవ రాకడ కాలం తరువాత 7 ఏండ్ల శ్రమకాలం ఉన్నది. 7 ఏండ్ల శ్రమకాలంలో ముద్రల శ్రమలున్నాయి, బూరల శ్రమలున్నాయి, పాత్రల శ్రమలున్నాయి. రాకడలో ఎత్తపడకుండా మిగిలిపోయినటువంటి వారు కొందరు మిగిలిపోతారు అని యేసుప్రభు వారు ముందే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలు విసరుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. విడివబడినటువంటి వారు ఏడుస్తారు. వాళ్ళతో యేసుప్రభు ఏడుస్తాడా? 7 ఏళ్ల శ్రమల్లో 3 విధాలైనటువంటి పరలోకంలో సీల్స్ విప్పుతూ ఉంటే భూమి మీద శ్రమలు వస్తాయి, భూమి మీద కష్టాలు వస్తాయి. ముద్రల శ్రమలు, బూరల శ్రమలు, పాత్రల శ్రమలు. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వచనంలో యోహాను రాస్తాడు, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. నా ప్రశ్న ఇది. భూమి మీద శ్రమలు వచ్చి వీళ్ళు ఏడుస్తూ ఉంటే మిగిలిపోయిన విశ్వాసులు కూడా ఏడుస్తూ ఉంటారు. యేసుప్రభు ఏడుస్తాడా? యేసుప్రభు ఒకవేళ ఏడుస్తాడు అనుకుందాం, శ్రమ ఎందుకు రానివ్వాలి? ఆయన కష్టాలు ఎందుకు రానివ్వాలి? భయంకరమైనటువంటి మహాశ్రమలు ఎందుకు రానివ్వాలి? ఆపేయకూడదా? ఇంకొక ప్రశ్న వేసి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని. ఇది ధవళ సింహాసన తీర్పు, ఆఖరు తీర్పు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఈ ధవళ సింహాసన తీర్పు ఎదుట కొంతమంది నిలవబడి వారు కఠినమైనటువంటి తీర్పు పొందబోతారు. మరి వారు ఒకప్పుడు దేవుని బిడ్డలుగా వారు పిలువబడిన వారుగా ఉండొచ్చు, కానీ వారు తమ రక్షణను కాపాడుకోలేక, తమ విశ్వాసాన్ని కాపాడుకోలేక, విశ్వాసము గలవారై మృతి చెందక, దేవుని కృపను కూడా పోగొట్టుకొని ఒకవేళ వారు తీర్పు సింహాసనం ఎదుట నిలువబడవలసి వస్తే వాళ్ళు అప్పుడు ఏడిస్తే దేవుడు ఏడుస్తాడా? యేసుప్రభు ఏడుస్తాడా? తీర్పును మారుస్తాడా? పరలోకానికి పంపిస్తాడా? ధనికుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఉండటానికి మోసుకొని పోబడ్డాడు. ఆ ధనవంతుడు పాతాళములో ఉండి బాధపడుచు కన్నులెత్తి చూచి తండ్రివైన అబ్రహామా అని అబ్రహాంకు మొరపెట్టాడు. అయితే తనకు చెప్పబడింది, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటిపోజాలకున్నట్లు మహా అగాధం ఉంచబడి ఉన్నదని. దేవుని శక్తిని, దేవుని వ్యక్తిత్వాన్ని విశ్వాసి అర్థం చేసుకోవాలి.
మనుషులు తమకున్న సొంత జ్ఞానాన్ని బట్టి చాలా ఈజీగా నేను ఏడిస్తే యేసుప్రభు ఏడుస్తాడు, నేను నవ్వితే యేసుప్రభు నవ్వుతాడని భ్రమపడొద్దు. జాగ్రత్త సుమా. యూ కెనాట్ ప్లే విత్ ఫైర్, యూ కెనాట్ ప్లే విత్ ఎలక్ట్రిసిటీ. దేవుడు మన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటటువంటి ఆదరణకర్త. అయితే ఎప్పుడు దేవుడు మనతో ఎలా డీల్ చేస్తాడో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అజ్ఞానంగా మనం చేసుకునేటటువంటి పనులను బట్టి నీవు పశ్చాత్తాపడితే కృప దొరుకుతుందేమో కానీ నీతో వచ్చి కూర్చుని యేసుప్రభు ఏడుస్తాడని ఎన్నడెన్నడూ భ్రమపడొద్దు, ఎన్నడూ భ్రమపడొద్దు. దేవుని వాక్యం చాలా తేటగా దేవుడు అన్ని భాషల్లో వ్రాయించి తన అంతరంగాన్ని దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. నీ అజ్ఞానానికి దేవుడు కర్త కానే కాడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకు నేను కఠినమైన ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనం ఏడ్చినప్పుడల్లా యేసుప్రభు ఏడుస్తాడని మాత్రం భ్రమలో మనం ఉండకూడదు. కొన్ని భ్రమల నుండి విశ్వాసి బయటకు వస్తే విశ్వాసికి చాలా మంచిది. విశ్వాసంలో అందరూ ఒకే విధమైనటువంటి విశ్వాస పరిమాణం అందరికీ లేదు. విద్యలో ఎలా తేడాలు ఉన్నాయో అలాగే విశ్వాసంలో కూడా, విశ్వాస పరిమాణంలో కూడా ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. విశ్వాసులను పిలువబడే వారందరూ విశ్వాసులు కారు. జ్ఞాపకం పెట్టుకోండి. అంతరంగాలను పరిశోధించేవాడు దేవుడు. కనుక మనము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవునికి లోబడితే, దేవుని ఆత్మ నడిపింపుకు లోబడితే మన ప్రతి పరిస్థితికి దేవుడు చాలినవాడుగా ఉండి నడిపిస్తాడు. ఆయన హృదయం లేనివాడు కాడు, లేక కన్నీరు లేనివాడు కాడు. మన బాధను చూచి ఆయన మనసును కఠినపరుచుకునేవాడు కాదు. కానీ నువ్వు ఏడ్చిన ప్రతిసారి ఆయన ఏడుస్తాడని మాత్రం నువ్వు భ్రమపడితే నీ అంత తెలివి తక్కువ వ్యక్తి ఇంకొకరు ఉండరు ఉండరు ఉండరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు. ఈ ప్రాతకాల సమయంలో మీ పిల్లలమైనటువంటి మేము మీ మనస్సును సరైన రీతిగా గ్రహించడానికి మాకు సహాయం దయచేయండి. లోకంలో ఎన్నో రకాలైనటువంటి బోధలు ఉంటూ ఉన్నాయి. ప్రతి బోధకు మేము అటు ఇటు కొట్టుకొని పోయి మాకు నచ్చింది మా దురద చెవులకు వినబడినప్పుడు ఇదే మాకు బాగున్నది కనుక ఇదే శ్రేష్టమైందని మేము భ్రమపడేటటువంటి అపాయం నుండి మేము తప్పించబడటానికి కృప దయచేయండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా అంతా దేవుడే చూసుకుంటాడనే భ్రమలోనికి ఎవరు వెళ్లకుండా కృప దయచేయండి. అలాగే ప్రియప్రభ, మీ వాక్యానికి మేము లోబడకుండా, మీ చిత్తాన్ని మేము చేయకుండా మీరు మమ్మల్ని కాపాడాలని, మేము మా అజ్ఞాన కార్యములను బట్టి తెచ్చుకునే కష్టాలు, శ్రమలను బట్టి మేము దుఃఖపడేటప్పుడు యేసు ప్రభు మా దుఃఖంలో మాతో కూడా కలిసి కూర్చుని ఏడవాలని మేము ఎక్స్పెక్ట్ చేయటం అంత తెలివి తక్కువతనం మరొకటి లేదని మేము గ్రహించడానికి కృప దయచేయండి. మాకు జ్ఞానోదయం కలుగు చేయండి. మా మనస్సులను తెరవచ్చేయండి. వీక్షించేటటువంటి మీ బిడ్డలు ఎవరైనా ఇటువంటి భ్రమలో ఉంటే, బోధకులైనటువంటి వారు, వాక్యోపదేశకులైన వారు ఎవరైనా ఇటువంటి భ్రమలో ఉంటే ఆ భ్రమ నుండి వారిని తప్పించండి. దేవా, సహాయం చేయము, కృపచూపుము, కనికరించుము. మీ వాక్యాన్ని గురించి వివరించట్లో నా భావోద్రేకాలు ఎక్కడైనా చోటు చేసుకుని తండ్రి, మీ చిత్తానుసారం కాని స్టేట్మెంట్స్ ఒకవేళ నా నోటి నుండి దొర్లి ఉంటే మీ రక్తంతో వాటిని రద్దు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను చెప్పినటువంటి విషయాలు మీ బిడ్డలు తండ్రి ఆలోచించి, విని, లేఖన భాగాలు ధ్యానించి వారు ఒక చక్కని అభిప్రాయానికి రావటానికి కృప దయచేయండి. మరొకసారి షారోన్ సంఘానికి, వ్యూ చేసే మీ బిడ్డలందరికీ క్షేమం కలిగించమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, మీ బిడ్డల్లో, కుటుంబాల్లో, ఏ కుటుంబాల్లో ఎక్కడ ఎవరు ఏ ప్రత్యేక పరిస్థితిలో నుండి వెళుతున్నారో వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి. మీకే వందనములు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.